మీరు సిలబస్ ఎంత ఉందో అంతే చదువుకోండి. కానీ నేను సిలబస్లో ఉన్నా లేకపోయినా కొన్నింటి చెప్పుకుంటూ ముందుకెళ్తూ ఉంటాను. అది మీకు ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి, లేకపోతే గేట్ ఎగ్జామ్ కానీ ఏదైనా రాసేటప్పుడు ఈ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అనేది మీకు బాగా యూస్ఫుల్గా ఉంటుంది. ఆల్మోస్ట్ 4th చాప్టర్ నుంచి స్టార్ట్ అవుతుంది సిలబస్ మనకి. ఫస్ట్ ఇంట్రడక్షన్, మీనింగ్ అండ్ స్కోప్. సో వాట్ ఈస్ స్టాట్స్ అనే దాని డెఫినేషన్స్ కొన్ని ఇచ్చాడు. సెకండ్ కనెక్షన్ ఆఫ్ డేటా, డేటా కనెక్ట్ చేసుకునే దాని గురించి కొంత ఇన్ఫర్మేషన్. క్లాసిఫికేషన్ అండ్ టాబులేషన్, మన సిలబస్లో కొంత ఏరియా ఇక్కడ ఉంటుంది. డయాగ్రామెటిక్ అండ్ గ్రాఫిక్ రిప్రజెంటేషన్, ఈ చాప్టర్ అంతా మనకి సిలబస్లో ఉంది. అంటే 4th అనేది కంప్లీట్గా మన సిలబస్లో ఉంది. మెజర్స్ ఆఫ్ సబ్డిపెండెన్సీ సిలబస్లో లేదు మనకి, బట్ ఇందులో కొన్ని ఫార్ములాస్ నేర్చుకుంటేనే కానీ మన చాప్టర్స్ మనం ముందు డీల్ చేయలేము. సో కొన్ని ఫార్ములాస్ నేర్చుకుంటాము. మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్, ఇది మన సిలబస్లో లేదు. స్క్యూనెస్ మూమెంట్ టైం స్టాటిస్టిక్స్, ఇది సిలబస్లో లేదు. కొరలేషన్ అనాలిసిస్, ఇది సిలబస్లో లేదు. లీనియర్ రిగ్రెషన్ అనాలిసిస్, ఇది కూడా సిలబస్లో ఉంది. కొరలేషన్ లేదు. ఇండెక్స్ నెంబర్స్ కూడా సిలబస్లో లేదు. ఇండెక్స్ నెంబర్స్ లేదు. టైం సిరీస్ అనాలిసిస్, ఈ చాప్టర్ అంతా కూడా సిలబస్లో ఉంది. థియరీ ఆఫ్ ప్రాబబిలిటీ, యాక్చువల్గా సిలబస్లో మనకి ఇందులో కంప్లీట్గా లేకపోయినా కొంచెం చెప్పుకుంటూ ముందుకు వెళ్తాం మనం. ర్యాండమ్ వేరియబుల్ సిలబస్లో ఉంది. థియరీ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ సిలబస్లో ఉంది. శాంప్లింగ్ థియరీ అండ్ శాంపుల్ సర్వే, దీన్ని కూడా కొద్దిగా ప్రయత్నం చేసుకుంటూ ముందుకు వెళ్తాం మనం. ఇంటర్పోలేషన్ అండ్ ఎక్స్ట్రాపోలేషన్ సిలబస్లో లేదు. సెవెంటీన్ కూడా లేదు. నేషన్ థియరీ లేదు. థియరీ ఆఫ్ యాట్రిబ్యూట్స్ లేదు. అంతేనా? కంప్లీట్గా ఇందులో ఏం ఏంటంటే మనకి టెస్ట్ ఆఫ్ హైపోథెసిస్ అనే చాప్టర్లో కవర్ కాలేదు ఈ బుక్లో. సో ఆల్మోస్ట్ 4 చాప్టర్స్ అనేవి ఈ బుక్లో కవర్ అయ్యాయి. బట్ ఓవరాల్ ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఉంది కాబట్టి అంతవరకు అవసరమో అంతవరకే దాన్ని తీసుకుంటూ వెళ్ళింది. నోట్ చేయనమ్మా, ఇది నోట్ చేయి. డెఫినేషన్ రైట్. స్టాటిస్టిక్స్ ఆర్ ద క్వాలిటీతో డీల్ చేయి. గుడ్, బ్యాడ్, అగ్లీ, ఇలాంటి వాటితో, ఇలాంటి వర్డ్స్తో ఏ సంబంధం లేదు. మనకి మొత్తం డేటా అంతా ఎలా ఉండాలి? న్యూమరికల్గా ఉండాలి. సో న్యూమరికల్గా ఉండే డేటాతో మాత్రమే మనం డీల్ చేస్తుంది. అండ్ we deal with the facts. ఎజ్యూమ్ చేసేసి మీకు వచ్చిన చదువు రాసేసి దాన్ని బట్టి నువ్వు చెయ్యమ్మా. ఒక కంపెనీకి సంబంధించి కానీ, ఏదో క్లాస్కి సంబంధించింది కానీ, ఏదో ఒక స్టేట్కి సంబంధించి కానీ ఫ్యాక్ట్స్ని మనం తీసుకుని ఆ ఫ్యాక్ట్స్తోనే అనలైజ్ చేసుకుంటూ ముందుకెళ్తాం. అందుకని అజంప్షన్ వ్యవహారాలు అనేవి ఇక్కడ ఉండవు. సో స్టాట్స్ అంటే అర్థమైంది, న్యూమరికల్ వాల్యూస్ తోటి మనం ఫ్యాక్ట్స్ తోటి డీల్ చేసేదాన్ని స్టాట్స్. Statistics are the classified facts representing the conditions of the people in a state, especially those facts which can be stated in numbers or in tables of numbers or in any tabular or classified arrangement. So, my syllabus concerned లేదు కాబట్టి సో చూడండి, ఇంకో ఆయన చెప్పాడు అంటే ఇట్ ఈస్ అగ్రిగేట్ ఆఫ్ ఫ్యాక్ట్స్.
ఎప్పుడు ఏం చేయాలి, ఫ్యాక్ట్ మాత్రమే రాసుకుంటూ ఉండాలి. ఎఫెక్టెడ్ బై మల్టిప్లిసిటీ ఆఫ్ కాజెస్, అంటే మోర్ నెంబర్ ఆఫ్ కాజెస్ ఉన్నా మనకి ఎఫెక్ట్ లేదు. న్యూమరికల్గా ఎక్స్ప్రెస్ చేయగలగాలి. కలెక్టెడ్ ఇన్ ఏ సిమెట్రిక్ మేనర్, మనం కలెక్ట్ చేసుకునేటువంటి డేటా ఎలా ఉండాలి, సిమెట్రికల్గా ఉండాలి, తోచినట్టుగా ఉంటుంది. కలెక్టెడ్ ఫర్ ఏ ప్రీ డిటర్మైన్డ్ పర్పస్, అంటే డేటా ఎందుకు తీసుకుంటున్నాం అనే దాని మీద మనకు ఒక పర్పస్ ఉండాలి. పర్పస్ లేకుండా తోచిన డేటా తీసుకుని తోచిందో చెప్తాను అంటే స్టాట్స్ అవ్వడం. సో స్టాట్స్లో ఏదో ఒక డేటా తీసుకుంటాము అంటే డేటాలో తీసుకోవాలి, పర్పస్లో బ్రెయిన్లో ఉంచుకునే డేటాను తీసుకోవాలి. కంపేరబుల్, తీసుకున్న డేటా ఎలా ఉండాలి, కంపేర్ చేసేటట్టుగా ఉండాలి. సో ఇంపార్టెన్స్ అండ్ స్కోప్ ఆఫ్ స్టాటిస్టిక్స్. సో స్టాట్స్ స్కోప్ ఏంటంటే స్టాటిస్టిక్స్ ఇన్ ప్లానింగ్. సో ఇన్ జనరల్ ఒక స్టేట్ కానీ ఒక కంట్రీ కానీ లేదా ఒక చిన్న టౌన్ కానీ ఏదైనా సరే ప్లాన్ చేయదలుచుకుంటే వచ్చే 5 ఇయర్స్లో వచ్చే 3 ఇయర్స్లో మనకి ఏదైనా పని జరగాలి అంటే అలాంటిదో ప్లాన్ చేయదలుచుకున్నప్పుడు ఆ స్టాట్స్ నీడ్ మనకి ఇస్తుంది. సో ఈ ఏరియాస్ అన్నింటిలో స్టాట్స్ ఉపయోగపడుతుంది అనే విషయాన్ని ఖాళీగా ఉంటే కనుక చదవండి. సిలబస్ అయితే కవర్ చేయడం లేదు.